హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మేము కేరళలోని వాయనాడ్లో ఒక సూపర్ ప్లేస్ కి వచ్చేసాము. ఈ ప్లేస్ పేరు వచ్చేసి వైతిరి ఫామ్. ఈ ప్లేస్ వచ్చేసి వాయనాడ్లోని వైతిరి ఏరియాలో ఉంటుంది. ఈ ప్లేస్ కి వచ్చారంటే పిల్లలకైనా పెద్దలకైనా ఒక అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. ఇక్కడికి వచ్చారంటే మినీ సైజ్ జంగిల్ కి వచ్చామా అనే ఫీలింగ్ వస్తుంది. ఈ పార్క్ లో ఏమేం చూడొచ్చు, అలాగే టికెట్ ప్రైస్ ఎంత, అలాగే టైమింగ్స్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోని మొత్తం చూసేయండి. అలా పార్క్ లోపలికి ఎంటర్ అయి రైట్ సైడ్ వెళ్తే మనకి హెడ్ హాగ్, హ్యామ్స్టర్, షుగర్ గ్లైడర్, ర్యాట్స్ ఇలా చాలా కనిపిస్తాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం యానిమల్స్ ని పట్టుకోవచ్చు, అలాగే వాటికి ఫుడ్ కూడా పెట్టొచ్చు. ఇది వచ్చేసి షుగర్ గ్లైడర్. చూడ్డానికి అయితే చాలా చిన్నగా క్యూట్ గా ఉంటుంది. నాకైతే ఫస్ట్ పట్టుకోవడానికి భయం వేసింది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. ఇది వచ్చేసి హెడ్ హాగ్. దీనికైతే మొత్తం ముళ్ళులు ఉంటాయి, సో కేర్ఫుల్ గా పట్టుకోవాలి. ఇది కూడా చాలా ఫ్రెండ్లీ పెట్ అని అంటారు. మీరు కూడా ఒకసారి చూసేయండి. చాలా చిన్నగా ఉంటుంది ఇది. అండ్ ఇక్కడ మనం ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా చూడొచ్చు. ఇది వరల్డ్ లోనే లేజియెస్ట్ యానిమల్స్ లో ఒకటంట. ఇది డైలీ 18 to 20 అవర్స్ నిద్రపోతుందట. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ యానిమల్స్ పిల్లిలు. చూడ్డానికి అయితే ఒక్కొక్కటి చాలా క్యూట్ గా ఉన్నాయి, కానీ అసలు మాట వినట్లేదు అవి. అలా ముందుకెళ్తే బర్డ్స్ ఉంటాయి. ఈ బర్డ్స్ కి మనం ఫీడింగ్ కూడా చేయొచ్చు. మీరు కూడా ఒకసారి చూసేయండి. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా కోడిలు కూడా ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఇలా బుడ్డి డక్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం క్యామెల్ ని రైడ్ కి కూడా తీసుకెళ్ళొచ్చు. అలా క్యామెల్ ని పట్టుకొని ఒక రౌండ్ వేసి తీసుకురావచ్చు. అండ్ అలాగే మనం ఇక్కడ డక్స్ కి ఫుడ్ కూడా పెట్టొచ్చు. ఒక్కసారి ఫుడ్ పట్టుకున్నామంటే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి. ఒక 30 సెకండ్స్ లోనే ఫుడ్ అంతా కంప్లీట్ చేసేస్తాయి. ఇదేంటో గుర్తుపట్టారా? వరల్డ్ లోనే బిగ్గెస్ట్ బర్డ్ అదే అండి, ఆస్ట్రిచ్. దీన్ని అయితే డిస్టర్బ్ చేయకుండా మనం అలా నడుస్తుంటే అది కూడా నడుస్తుందట. నెక్స్ట్ ఇక్కడ మనం హార్స్ ని కూడా రైడ్ కి తీసుకెళ్లొచ్చు. సేమ్ క్యామెల్ ని తిప్పినట్టే హార్స్ ని కూడా మనం తిప్పొచ్చు. అలా హార్స్ ని పట్టుకొని ఫొటోస్, వీడియోస్ తీసుకుంటే క్రేజీ ఉంటుంది. సో మీరు కూడా పక్కా ట్రై చేయండి. నేను ఇంతకు ముందు చెప్పాను కదా బర్డ్స్ కి కూడా ఫుడ్ పెట్టొచ్చని. ఒక్కసారి లోపలికి వెళ్ళామంటే అవన్నీ అటాక్ చేసేస్తాయి. సో మీరు కూడా ఒకసారి చూసేయండి. నేను ఒక్కసారి అలా మధ్యలో పోయి నిల్చున్నాను, అంతే. అవన్నీ నా మీదకి వచ్చేసి ఎగిరేసాయి. నాకైతే చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది అలా బర్డ్స్ అని నా మీద కూర్చుంటే. ఈ ఎక్స్పీరియన్స్ ని మాత్రం తప్పకుండా చేయాల్సిందే. ఇదొచ్చేసి స్క్విరెల్. దానికి కూడా ఏదో పురుగుని ఫుడ్ లాగా పెడుతున్నారు.
watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all, standing tall, fear I wait. అండ్ ఇది వచ్చేసి వరల్డ్ లోనే రేరెస్ట్ మంకీ అట, చాలా విచిత్రంగా ఉంది. సో నేను కూడా వాటికి ఫుడ్ పెడదామని ట్రై చేశాను. అలా ఫుడ్ ని తిప్పుతుంటే అవి వస్తూనే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వరల్డ్ లోనే రేరెస్ట్ మంకీ అట, చూడడానికి అయితే చాలా విచిత్రంగా ఉంది. మీరు కూడా ఒకసారి దీన్ని చూసేయండి. ఆ మంకీకి ఫుడ్ పెట్టమని నాకు ఇచ్చారు, కానీ దాన్ని చూసేనే నాకు భయం వేసింది. సో పక్కనున్న వాళ్ళు ఆ ఫుడ్ పెడుతుంటే నేను అక్కడ నిలబడ్డాను. అది ఫుడ్ అందుకోవడానికి నా పైకొచ్చి ఎక్కింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా సెకండ్ ఫేవరెట్ పెట్స్, అదే అండి ర్యాబిట్స్. ఇవైతే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ వైట్ది అయితే నాకు చాలా నచ్చింది. దాని ఫర్ అయితే చాలా సాఫ్ట్గా ఉండే. ఇదైతే సేమ్ టెడ్డీ బేర్ని పట్టుకున్నట్టే అనిపించింది. ఇదొచ్చేసి గున్యాపి గట, సేమ్ చూడడానికి ర్యాబిట్ లానే ఉంటుంది. ఇలా మనం బర్డ్స్ ని మీద పెట్టుకొని ఫొటోస్ కూడా దిగొచ్చు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఈ పార్క్ కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 200 రూపీస్ ఓన్లీ. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:45 AM టు నైట్ 8 PM. వీటిని చూసారా, వీటిని సిల్కీ హెన్స్ అంటారట. చూడడానికి అయితే చాలా సాఫ్ట్ గా సిల్కీగా ఉన్నాయి. అలా వాటిని మీద పెట్టుకుంటే చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ద స్కేరియస్ట్ యానిమల్స్, అదే అండి స్నేక్స్. వాటిని మెడలో వేసుకుంటే చాలా భయం వేసింది. అండ్ అవి అలా మూవ్ అవుతుంటే చాలా భయపడ్డాను. ఇంట్లో చిన్న బల్లిని చూస్తేనే భయపడే నేను ఇక్కడైతే ఏకంగా పాములనే మెడలో వేసుకున్నాను. అది కూడా చాలా థ్రిల్లింగ్ ఫీల్ వచ్చింది. ఈ థ్రిల్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి తప్పకుండా రావాల్సిందే. Burning the bridge that keeps us. I'm here and I'm feeling fearless. Exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all, standing tall, fear I weighed the person you are. Oh, break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it in a sense, a feel of discontent. I'm finally facing it all, fearless. ఇదొచ్చేసి మకావ్. చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది ఇది. దీన్ని పట్టుకొని ఫొటోస్ వీడియోస్ దిగుతే క్రేజీ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి ఏదో రెప్టైల్, నాకు కూడా పేరు తెలీదు. ఇది కూడా చాలా ఫ్రెండ్లీ ఉండే. నాకైతే ఇక్కడికి రాగానే భయం అంతా పోయింది. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. సో నెక్స్ట్ టైం వాయనాడ్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ ప్లేస్ ని మిస్ అయ్యారంటే మీరు చాలా మిస్ అయినట్టే. అలాగే ఈ ప్లేస్ కి వచ్చారంటే అసలు టైమే తెలీదు ఈ యానిమల్స్ తో గడిపి. అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.